డాడీ మీరేం ఆలోచించొద్దు. తాతయ్య ఒకరితా పుచ్చుకొని చెప్పినంత మాత్రాన మనసు మార్చుకోవద్దు. అయినా అన్నే లేని టైం చూసి తాతయ్య మిమ్మల్ని బోల్తా కొట్టిస్తున్నాడు. నేను మాత్రం ఇంట్లో దాన్ని ఒక్కరోజు కూడా దాన్ని ఇంట్లో ఉండడానికి ఒప్పుకోను. అయితే ఈ క్షణమే నువ్వు మీ అమ్మ మీ నాన్న ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఏమిటి అలా చూస్తున్నావు మనవరాల? ఈ ఇల్లు నాది, నా కష్టార్జితం, మీ నాన్న సంపాదించింది కాదు. నేను నో అంటే మీరంతా ఏ అనాథ శరణాలయానికో బస్టాండ్కో వెళ్ళి అడుక్కు తింటూ బతకాల్సి వస్తుంది. రేఖ, నువ్వు కాసేపు నోరు మూసుకుని ఉంటావా? అది కాదు మామయ్య, మన ఇంట్లో ఎలా ఉంటుంది? అంతగా కావాలంటే నెల నెల డబ్బులు ఇస్తాం. బయట ఎక్కడన్నా ఉండమని చెప్పండి. లేదండి, ఈ అమ్మాయి ఇప్పుడు ఒంటరిగా ఉండటం అంత మంచిది కాదు. ఎక్కడ ఉండాల్సిన అవసరం లేనే లేదు, మన అవుట్ హౌస్లోనే ఉంటుంది. సో ఫైనల్గా అమృత మన అవుట్ హౌస్లోనే ఉంటుంది. నా నిర్ణయానికి తిరుగులేదు. ఎరా అన్నే రానివ్వండి, అప్పుడు చెప్తాను. నానా, ఇంతకీ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళడాలు అవి ఉండవు కదా? అదేదో సామెత చెప్పినట్టు నేను మామూలుగా మాట ఇవ్వను. మాటిస్తే చచ్చినా మాట తప్పను. నా సంగతి నీకు తెలుసు కదరా. తెలుసు నానా, అదేదో సామెత చెప్పినట్టు. చింటూ పద. రామ్మా. చూడమ్మా, ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండొచ్చు. నీకే ఇబ్బంది లేకుండా నేను చూస్తాను. ఇక నుంచి భోజనం మా ఇంట్లోనే. ఇది నీ ఇల్లే అనుకో. నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా ఈ తాతయ్య ఇల్లాలని గుర్తుపెట్టుకో. ఏమిటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? చాలా థ్యాంక్స్ తాతయ్య. అయిన వాళ్ళందరికీ దూరం అయ్యాను. నా జీవితం నాశనం అయిపోయింది అనుకున్నాను. చచ్చిపోదామని చివరికి ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాను. జీవితమే వద్దనుకున్న నాకు ఈరోజు మీరు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఉండడానికి నీడ, చదువుకోవడానికి అండగా నిలబడ్డారు. నాకు ధైర్యం చెప్పి నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు తాతయ్య. మా నాన్న ఆశయం కోసం నేను బాగా చదువుకుంటాను. ఆయన ఆశల్ని నిలబెడతాను. నేను ఎలాంటి తప్పు చేయలేదని ఈరోజు మీరు నమ్మినట్టుగా ఏదో ఒకరోజు మా నాన్న నమ్మితే నాకు అదే చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ తాతయ్య. నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదమ్మా, సాగర్కి. తను తప్పు చేయకపోయినా తన స్నేహితుడు చేసిన తప్పుని సరిదిద్దాలని ఎంతో తాపత్రయపడ్డాడు. నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని తెలిసి నీకోసం మీ ఊరు వచ్చి నిజం చెప్పబోయి మీ వాళ్ళ చేతుల్లో దెబ్బలు తిన్నాడు. ఎన్నో అవమానాలు పడ్డాడు. అసలు తప్పు చేసిన వికాస్ పట్టించుకోకపోయినా నీకు ఏ రకమైన అపకారం జరగకూడదని అనుక్షణం ఆరాటపడిన ఈ సాగర్కి నువ్వు థ్యాంక్స్ చెప్పాలమ్మా. అవును తాతయ్య, సాగర్
లేకపోతే నా జీవితం ఎటు వెళ్ళేదో నాకు తెలిసేది కాదు. తను బాధ్యతగా ఉన్నాడు కాబట్టే నేను ఇంకా బ్రతికున్నాను. థ్యాంక్ యూ సాగర్ గారు. అంత మాట అనొద్దండి. మీకు న్యాయం చేయడం నా బాధ్యత. అదే చేశాను. అందులో నా గొప్పతనం ఏమీ లేదండి. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలనుకునే నువ్వు తప్పు చేసింది తను కాకపోయినా తన మిత్రుడు తప్పులను కూడా దిద్దుకోవటానికి ఎన్ని కష్టాలైనా సరే ఎదుర్కొంటున్న సాగర్ని, మీలాంటి పిల్లల్ని నేను ఎక్కడా చూడలేదు. మీ ఇద్దరిని చూస్తుంటే నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీలాంటి పిల్లలు కుటుంబానికి ఒక్కడుంటే చాలు. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. ఇక నేను బయలుదేరుతానండి. ఇవి మీ బట్టలు. వస్తానండి. సాగర్ గారు, ఏమైంది అమృత? అది ఇక్కడ నేను ఒంటరిగా ఇక్కడ ఉండడానికి భయపడుతున్నావా? ఇక్కడ నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటానని తాతయ్య గారు చెప్పారుగా. చెప్పారు, కానీ మరి ఇంకేంటి? నేను ఇక్కడ ఉండడం ఒక తాతయ్యకి తప్ప ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. వికాస్ గారు కూడా లేరు. ఆయన వస్తే ఏమంటారేమో అని నాకు చాలా భయంగా ఉంది. వాడికి నేను సర్ది చెప్తానులే. ఏమో, నాకింకా భయంగానే ఉంది. మీ మాటలు నమ్మి ధైర్యంగా ఇక్కడికి వచ్చేసానే, కానీ ఇక్కడికి వచ్చాక ఏదో తెలియని భయం నన్ను వెంటాడుతుంది. చూడమృత, పదే పదే చెప్పిన మాటే నీకు చెప్పాల్సి వస్తుంది. నువ్వు బాగా చదువుకొని గొప్పదానివి కావాలనే గోల్ ఒక్కటే నీ ముందుంది. అక్కడికి చేరుకోవడానికి మధ్య దారిలో ముళ్ళున్నా రాళ్లున్నా నువ్వు లెక్క చేయకూడదు. ప్రపంచంలో ఏ ఆడపిల్ల పడని కష్టాలు ఇంత చిన్న వయసులోనే నువ్వు ఫేస్ చేసావు. అవన్నీ తట్టుకొని నిలబడ్డావు. ఇప్పుడు భయపడతావేంటి? ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీకు ఇంతకంటే సేఫెస్ట్ ప్లేస్ ఎక్కడా దొరకదు తెలుసా? నా మాటలు నమ్మి ఇంటికొచ్చావు. అదే నమ్మకంతో ఉండు. నీకు తాతయ్యతో పాటు నేను కూడా తోడుగా ఉంటాను. నిన్నటి చేదు జ్ఞాపకాల్ని మర్చిపోయి రేపు తీపి గుర్తుగా మిగలాలని ఎదురుచూద్దాం. సరేనా? థ్యాంక్స్ సాగర్ గారు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నీకు ఇష్టం లేకపోయినా నా మాటకు విలువిచ్చి ఎప్పటికప్పుడు నేను చెప్పినట్లు విని నేను చేసిన తప్పును దిద్దుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు. ధైర్యంగా ఉండు, నేను వస్తాను.
తిక్క శంకరయ్య కాదండి, ఉత్త శంకరయ్యే. మీ నాన్న రెచ్చిపోయి మాట్లాడుతుంటే కౌంటర్ ఎవరే? ఏంది ఇచ్చేది? అమృత పోలీస్ స్టేషన్కి వెళ్ళిందనుకో, ముగ్గురు ఎన్కౌంటర్ అయిపోతాం. మరిప్పుడు అమృత ఇక్కడే ఉంటే మనవాడికి రేణుకతో పెళ్ళేలా జరుగుతుంది? పైగా అది రేణుకకి మంచి ఫ్రెండు. కిడ్నాప్ జరిగిందని నమ్మించిందనుకో, మనవాడిని పెళ్ళెందుకు చేసుకుంటుంది? ఆ విషయమే నేను ఆలోచిస్తున్నానే. అయినా ఈ ముచ్చట ఎన్నాళ్ళు? రేపు వికాస్ వస్తే అమృతను అక్కడే ఉంచుతాడా? ఏదో ఒకటి చేసి వెళ్ళగొడతాడు. వికాస్ అనే ఢిల్లీ వెళ్ళి ఇంకా ఏం చేస్తున్నాడు? ఇక్కడ జరిగిన విషయం మొత్తం అన్నయ్యకి చెప్పేస్తాను. ఏంటి నాన్న, ఇందాక నుంచి నేను ఒక్కదాన్ని తాతయ్యతో గొడవపడుతున్నాను. నువ్వు అమ్మ ఆయనకి భయపడి గంగిరెద్దులా తలాడిస్తున్నారు. నాకెంత కోపం వచ్చిందో తెలుసా? తాతయ్యని కాదు, ముందు ఆ అమృతని కొరికి రక్కేద్దామనంత కోపం వచ్చింది. నా కోపం చల్లారాలంటే ఈ విషయం అన్నయ్యకి చెప్పాల్సిందే. అలాగే చెబుతాం గాని ఇప్పుడు కాదమ్మా. వాడు వెళ్ళింది రేణుకతో పెళ్లి విషయం మాట్లాడడానికి. ఇప్పుడు ఈ విషయం చెప్పి వాడిని డిస్టర్బ్ చేస్తే బాగుండదు. మీ అన్నయ్య మంచి మూడ్లో రేణుకతో పెళ్లి విషయం మాట్లాడుతూ జల్సాగా తిరుగుతూ ఉంటాడు. అవును రేఖ, మీ నాన్న చెప్పినట్టు ఇప్పుడు ఫోన్ చేయడం మంచిది కాదు. सरदार जी 1 मिनट, ये एड्रेस यही है भाई? यही है. थैंक यू वेरी मच. ठीक है. ఇదే మన రాజకోట. పెళ్ళయ్యాక మనం ఉండబోయే తాజ్ మహల్. మన టేస్ట్కి తగ్గట్టే కట్టారు. ఎంతైనా ఎంపీ కదా. దరిద్రంగా ఇంటి ముందు నిలబడి కలలు కనడమేంట్రా? డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి డబల్ కట్ మీద దర్జాగా పడుకొని ఏసీ వేసుకొని కలలు కనాలి. ఓకే. అమ్మో, గన్మ్యాన్. ఇంటి దగ్గర నుంచి ఎంత ధైర్యంగా వచ్చాను, ఇక్కడ గన్మెన్స్ చూడగానే గట్స్ పోయి లెఫ్ట్ రైట్ వచ్చిందేంటి? అక్కడ గేటు దగ్గర గన్మ్యాన్ ఉంటాడు, జాగ్రత్త. అమ్మ ముసలోడా, నువ్వు చెప్పినట్టు ఈ బల్లె బల్లెగాడు గేట్ బయటే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయను?
రేణు డైరెక్ట్గా వచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. ఈ గన్మెన్ వల్ల నా ప్లాన్ అంతా రివర్స్ అయింది. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఫోన్ ఎక్కడో పెట్టేసి ఐపాడ్లో పాటలు వింటుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి?